ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు. ఒకసారి తాత్యాసాబ్ నోల్కర్ కుటుంబం మరియు దీక్షిత్ కుటుంబం అందరూ కలిసి షిరిడి నుండి బయలుదేరుతున్నారు. అప్పుడు బాబా, రేపు ఉదయం వెళ్ళండి, కోపర్గాంలో భోజనం చేసి వెళ్ళండి అని చెప్పారు. మేము ఆ ప్రకారమే ఏర్పాట్లు చేసుకున్నాం. కోపర్గాం భోజనాలయంలో భోజనం ఏర్పాట్లు చేయమని దీక్షిత్ వాళ్ళు కబురు పంపించారు. కానీ అందరూ కలిసి కోపర్గాం వెళ్ళేటప్పటికీ భోజనం తయారు కాలేదు. కానీ బండి సమయం అవుతున్నందువల్ల నోల్కర్ కుటుంబం, దీక్షిత్ వాళ్ళు అందరూ కలిసి భోజనం చేయకుండా స్టేషన్కి వెళ్ళారు. బండి గంటన్నర ఆలస్యమని తెలిసింది. టాంగావాల బ్రాహ్మణుడు దీక్షిత్ని పంపించి భోజనాలయం నుండి భోజనం తెప్పించుకున్నారు. అందరూ కూర్చొని స్టేషన్లోనే భోజనం చేశారు. భోజనం చేసిన 10 నిమిషాలకు బండి వచ్చింది. సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంత. ఈ సంఘటన బట్టి బాబాకి బండి రాకపోకలు కూడా ముందే తెలుసు అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా తన బిడ్డల గురించి బాబా ఎంతగా ఆలోచిస్తారనేది కూడా మనం ఈ సంఘటన బట్టి గ్రహించవచ్చు. జై సాయిరామ్. रामायण की भव्य